నమస్తే, వెల్కమ్ టు 9 PM న్యూస్. నేను రాజేంద్ర. బులెటిన్ ముందుకు హెడ్లైన్ చూద్దాం. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం, ఏపీ ఎక్కువ నీటిని తరలిస్తుందని కేంద్ర దృష్టికి తీసుకువెళ్లిన సీఎం రేవంత్. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, రాష్ట్ర బడ్జెట్, ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీల ఎన్నికపై చర్చ. రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై మండలిలో వాడివేడిగా చర్చ, విచారణకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారంటూ బొత్స ప్రశ్న. త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్, అసెంబ్లీలో మంత్రి లోకేష్ అనౌన్స్. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కామ్రేడ్లు పట్టు, కాంగ్రెస్ మిత్రధర్మం పాటించాలంటూ కోనంనేని వినతులు. మరోసారి మోడీ వైల్డ్ సఫారీ, గిరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సందర్శన. రోహిత్ శర్మ ఫిట్గా లేడు, బరువు తగ్గాలి, టీమిండియా కెప్టెన్పై కాంగ్రెస్ నేత షమా మహమ్మద్ బాడీ షేమింగ్. వైభవంగా ఆస్కార్ అవార్డుల వేడుక, అనోరా సినిమా హవా. కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయిన సీఎం పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. అనంతరం ఆయన మంత్రి ఉత్తమ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. కృష్ణా బేసిన్లో ఏపీ సర్కార్ ఎక్కువ నీటిని తీసుకుంటుందని, అలా తీసుకోకుండా అడ్డుకోవాలని కేంద్రానికి చెప్పామన్నారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్లపై తమ అభ్యంతరం తెలపగా తప్పకుండా జోక్యం చేసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు. తెలంగాణలో గోదావరిపై ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులే జరగలేదన్న సీఎం రేవంత్ రెడ్డి తమకు కేటాయింపులు జరిగిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని కోరారు. కృష్ణా జలాల విషయంలో వచ్చిన సమస్యలే భవిష్యత్తులో గోదావరి విషయంలో వస్తాయన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం చెప్పిన అభ్యంతరాలను ఉపసంహరించుకోవాలని, అప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సీఎం తెలిపారు. బనకచర్లపై ఏపీ సర్కార్ ఎలాంటి డిపిఆర్ ఇవ్వలేదని కేంద్ర మంత్రి తెలిపారని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు కేటాయింపులు పెంపుపైన చర్చించామన్నారు. పాలమూరు, రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు కేంద్రాన్ని నిధులు అడిగామన్నారు. 5 ప్రాజెక్టులకు నిధులు కోరామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు 2 రోజులు పర్యటించనున్నారు. ఈ నెల 5, 6వ తేదీలో ఢిల్లీకి సీఎం చంద్రబాబు వెళ్తున్నారు. ఆయన హస్తినలో ప్రధాని మోడీతో కలిసే అవకాశం ఉంది. అదే రోజు అర్ధరాత్రి వైజాగ్కు సీఎం చంద్రబాబు వెళ్తారు. అక్కడ 6వ తేదీన జరిగే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అనంతరం వైజాగ్ నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్తారు. 6న తిరిగి మరోసారి ఢిల్లీ వెళ్లి రాత్రికి అక్కడే బస చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఈ నెల 7న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం భేటీ జరగనుంది. వివిధ శాఖలకు సంబంధించి కీలక అంశాలు, ప్రాజెక్టుల అమలు, సంక్షేమ పథకాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యయాన్ని సమీక్షించి కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఛాన్స్ కనిపిస్తుంది. ఈలోపు అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తమ ప్రతిపాదనలను ఎల్లుండిలోగా పంపించాలని సిఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్పై సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రాష్ట్ర బడ్జెట్, వివిధ శాఖలకు కేటాయింపులపై సమావేశంలో చర్చించుకున్నారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఛాంబర్లో ఈ సమావేశం జరిగింది. అసెంబ్లీ హాల్ నుంచి సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన ఛాంబర్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. అసెంబ్లీలోని చంద్రబాబు ఛాంబర్లో దాదాపు గంట పాటు ఇరువురు నేతలు భేటీ జరిగింది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మే నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత పథకాలపై భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. ఎమ్మెల్యేల కోట, ఎమ్మెల్సీల ఎన్నికపైన 2 నేతలు చర్చించుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపైన ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఏపీలో త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్తో భారీ ఎత్తున టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏపీలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సి ప్రకటిస్తామని తెలిపారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల హయాంలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని మంత్రి లోకేష్ వెల్లడించారు. టీవీలు పగులుతాయి అధ్యక్ష, ఇంట్లో ఎందుకు అధ్యక్ష?
అధ్యక్ష, మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష. ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన, రెండింటిపైన ఏర్పాటు చేసి ఈరోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే 1 స్టార్ 2 స్టార్లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. పెద్ద సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ మన కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఎటువో ఈరోజు సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి, అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వ చేతకాంతనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష. అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజాప్రతినిధులతో చర్చించి, అదేవిధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నాడు నేడు పైన కూడా గతంలో అనేక మన ఆరోపణలు వచ్చినాయి, నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష. దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు, యాక్షన్ తీసుకోమన్నారు. తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను. దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నాను అధ్యక్ష. ఏపీలో గంజాయిపై ఉక్కుపాతం మోపుతున్నామన్నారు హోంమంత్రి అనిత. గత ప్రభుత్వంలో గంజాయి వినియోగం అధికంగా జరిగిందని, దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చేలా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. అందుకోసం ఈగల్ టీమ్స్ను ఏర్పాటు చేశామని, ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించామని వెల్లడించారు. గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితోని కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం కానీ రవాణా కానీ విపరీతంగా అయిపోవటం, ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవ్వడం లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం. దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రైమ్ రేట్ని తగ్గించాలి అంటే ఈ గాంజాను అరికట్టాలి, అదేవిధంగా డ్రగ్స్ని అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని ఒక సపరేట్గా ఒక వింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మండలాల్లో 7 మండలాల్లో 375 విలేజెస్ లో ఈ హాట్స్పాట్స్ గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష. సుమారుగా ఈ గంజాయి సాగు చేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకుంటే అధ్యక్ష, మనకి మిగతా రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో మనం గాంజా పట్టుకున్నాం అధ్యక్ష. దగ్గర 40,088 కిలోల గంజాయిని మనం పట్టుకున్నాం అధ్యక్ష. 564 వాహనాలను జప్తు చేయడం జరిగింది అధ్యక్ష. లాస్ట్ ఇయర్ లో 25 కేసుల్లో దగ్గర 20 ఏళ్లకు పైగా శిక్ష పడిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అధ్యక్ష. దీన్ని బట్టి అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల్లోని కూడా దీని మీద ఉక్కుపాదం మోపాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ కూడా కృత నిశ్చయంతో ఉన్నాం. దీనికి సపరేట్గా ఒక బడ్జెట్ కూడా అలోకేట్ చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. ఈగల్ టీం కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఏపీ శాసనమండలిలో బడ్జెట్పై చర్చ వాడివేడిగా సాగింది. రుషికొండలో నిర్మాణాలపై ప్రభుత్వం ప్రస్తావించడంతో ప్రతిపక్ష నేత బొత్స దానిపై అభ్యంతరాలు తెలపడంతో ఒక్కసారిగా మండలిలో వాతావరణం వేడెక్కింది. 10,000 రూపాయల చదరపు అడుగుకు ఖర్చు చేసి అసెంబ్లీ కడితే ప్రజాధనం దుర్వినియోగం అయిందని ఆరోపించిన వైసీపీ, రుషికొండలో 26,000 ఎలా ఖర్చు చేశారని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అందుకు బదిలిచ్చిన బొత్స, తప్పు జరిగినట్లు తెలిస్తే కాంట్రాక్టర్కు బిల్లులు ఎందుకు క్లియర్ చేశారని, రుషికొండ నిర్మాణాలపై విచారణకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారంటూ ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతున్నారని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అసెంబ్లీ సెక్రటేరియట్ 2 తాత్కాలిక భవనాలే అని గతంలో ప్రభుత్వం చెప్పిందన్నారు. రాగద్వేషాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని హితవు పలికారు. అధికారులందరూ టీడీపీ కార్యకర్తలకే పనిచేయాలని సాక్షాత్తు సీఎం చెప్పినట్లు ప్రచారం జరిగిందని, సీఎంఓ నుంచి విచారణ కోరితే స్పందన లేదన్నారు బొత్స. ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన సభ్యులు మాట్లాడినప్పుడు వాటికి సంబంధం లేకుండా రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం వారు మాట్లాడిన సందర్భాన్ని కూడా చూశారు. అందులో భాగంగాన ఈ శాసనసభని ఈ సెక్రటరీ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు గౌరవ మంత్రి ఆశ్చర్యంగా ఉంది. ఇది తాత్కాలికమని చెప్తే కాదు, ఎవరు చెప్పారు తాత్కాలికమని బుకాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక రెండో విషయానికి వస్తే
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రోజున ముఖ్యమంత్రి గారు అధికార పార్టీకే, తెలుగుదేశం పార్టీకే పని చేయాలి అని ఆయన నోటి మాట చెప్పిన దాన్ని ఏంటిది అడిగితే అది కాదు, ఆయన మాటలు కాదు, ఒక్కిరికించారు, టీవీలో వచ్చినవన్నీ కూడా, సోషల్ మీడియా వచ్చినవి కూడా అసత్యాలు అని చెప్పారు. అయితే దాన్ని రికార్డెడ్గా చెప్పండి, లేదు మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి, లేదు ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని స్పందించమనండి అని అడిగాం. దానికి సమాధానం లేదు. ఒక ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి ఇలాంటి మాటల్ని, నాకు తెలుసు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలే. మరి స్టూడెంట్లో బాత్రూమ్ 20 లక్షల రూపాయలు డబ్బు వేశారు, ఇది అవినీతి జరిగింది అందులో అని చెప్పారు. ఒక సూటిగా ఒకటే మాట్లాడినాం, ఋషికొండ కట్టడాల్లో కానీ అవినీతి జరిగితే ఎందుకు ఆ కాంట్రాక్ట్కి బిల్లు ఇచ్చారు? అవినీతి తప్పు జరిగింది, అవినీతి జరిగింది అంటున్నారు. ఎంక్వైరీ చేయండి. బాధ్యత ఉండవలసిన ప్రభుత్వం, ఆ పెద్దలు ఆ బాధ్యతను విస్మరించి రాజకీయ కోణంలో, రాజకీయాల కోసమే ఇవాళ శాసనసభను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించారు. ఆ మేరకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రకటన విడుదల చేశారు. ట్రెజరీ బెంచ్గా ముందు వరుసలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్లను కేటాయించారు. అనంతరం చీఫ్ విప్లకు సీట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీనియారిటీ ప్రతిపాదికన ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు 1వ నెంబర్ సీటు కేటాయించగా డిప్యూటీ సీఎంకు 39వ నెంబర్ సీటు ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రిగా వైసీపీ శాసనసభ పక్ష నేత జగన్కు ప్రతిపక్ష బెంచ్లో ముందు వరుస సీటు కేటాయించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ టీచింగ్ ఆసుపత్రుల నిర్మాణ పనులపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో ఆర్ఎండ్బి, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిర్మాణ పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మెడికల్ విద్యార్థులకు, పేషెంట్లకు ఇబ్బంది కలిగించకుండా చూడాలని సూచించారు. పనులను విభజించుకోవాలని, వర్షాకాలం వచ్చే లోపల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేయాలన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ చేయని అభివృద్ధి పనులు ఏడాదిలోనే చేశామని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కేసీఆర్, కిషన్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. వ్యక్తిగత కోపాన్ని రాష్ట్రంపై రుద్దొద్దని హితవు పలికారు. కేసీఆర్పై ప్రేమ ఉంటే అభివృద్ధిని అడ్డుకోవడం ఎందుకని కిషన్ రెడ్డిని నిలదీశారు. తెలంగాణకు బీజేపీ 2 కేంద్ర మంత్రి పదవులు తప్ప ఏమీ ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన వాటా విషయంలో కిషన్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. మెట్రో రైలు పనులు నత్తనడకం సాగుతున్నాయని, మూసీపై కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదన్నారు. మహేష్ కుమార్ గౌడ్ దీనికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, విధులు, ప్రాజెక్టులు ఈ 10 ఏళ్లుగా ఎప్పుడైనా అడిగినారా? మీరు 6 సంవత్సరాలుగా మంత్రివర్గంలో ఉన్నారు కిషన్ రెడ్డి గారు. ఈ రోజునే రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద మీరు గెలిచినటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యులు కానీ, మీరు 8 మంది గెలిచి ఎక్కువసారి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని కానీ, ఇతరతర మంత్రులు కానీ కలిసిన పాపాన పోయినారా? ఏమిచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అంటే 2 మంత్రి పదవులు తప్ప, కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి మంత్రి పదవులు తప్ప ఈ రాష్ట్రానికి ఏమీ ఇవ్వలే. ఆశ్చర్యం ఏంటంటే మొన్న పెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి 9 పైసా అదనంగా ఇవ్వనటువంటి పరిస్థితి, మీరు అడిగినటువంటి పరిస్థితి. ఇది మీ చేతకాంతనం కాదా? రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు. కేంద్రంలో క్యాబినెట్లో ఉండి కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చినటువంటి రాష్ట్రం నుంచి మీరు రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా కానీ, ప్రాజెక్టులు కానీ, ఇతరత్ర అభివృద్ధికి తెలంగాణలో 16 నెలలుగా అభివృద్ధి తిరోగమనంగా నడుస్తుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆక్షేపించారు. సమస్యను పరిష్కరించాలని కాకుండా అబద్ధాలు, విమర్శలు చేసి తప్పుకుంటున్నారని ఆరోపించారు. ఎస్ఎల్బీసీ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందన్నారు జగదీష్ రెడ్డి. కార్మికుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్క లేకుండా పోయిందన్నారు. టన్నెల్లో చిక్కున్న వారి బతికే ఉన్నారా లేదా అనే విషయం సైతం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు జగదీష్ రెడ్డి. వాస్తవానికి ఎస్ఎల్బీసీ ఘటన పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. వీళ్ళ మాటలు ఎట్లా చిల్లరగా ఉంటాయో, ఎంత దుర్మార్గంగా ఉంటాయో, ఎంత బూతులుగా ఉంటాయో, అదే పద్ధతిలో ఆ పనిని కూడా అంత బూతుగా చేశారు. అక్కడ పనిచేసేదానికి కార్మికులు ఉన్నారని, వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఉంటుందన్న సోయి కూడా లేకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. ఓ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి. కేసీఆర్ గురించి ఎప్పుడు పొద్దున్న లేస్తే కేసీఆర్ గురించి ఏడుస్తూ ఇప్పటి వరకు ఏం జరిగిందో చెప్పలేకపోతున్నారు. మనుషులు బతుకున్నారా లేరా, ఏం జరిగింది, వార్తలు వచ్చినాయి. వాస్తవానికి దేనికి దాచిపెడుతున్నారు? అసలు ఎందుకు ఈ రహస్యం? వచ్చిన నిపుణులను కూడా స్వేచ్ఛగా, స్వతంత్రంగా పని చేయనివ్వడం లేదు. పెద్దలు నేరస్తులుగా తేల్తారు కాబట్టి ఏదో దాచిపెడుతున్నారు శ్రీశైలంలో. ఎందుకు వనపర్తి ప్రజలకు రేవంత్ రెడ్డి కొత్తగా చేసిందేమీ లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆక్షేపించారు. 1000 కోట్ల అభివృద్ధి అని చెప్పిన కాంగ్రెస్ సున్నాలు ఎగిరిపోయి 1 మాత్రమే మిగులుతుందన్నారు.
పనులవుతున్న వాటికే మళ్లీ శంకుస్థాపన చేయడం సీఎం పదవికే కళంకం అన్నారు ఆయన. 2014కి ముందు పాలమూరులో జూరాల మినహా ఇతర ప్రాజెక్టుల కింద ఇచ్చిన నీరు ఎంతని ప్రశ్నించారు. కేసీఆర్ దేవుడన్న జూపల్లి కృష్ణారావు ఇవాళ దయ్యం ఎలయ్యాడని నిలదీశారు. వనపర్తి రాజకీయాలను ఎవరు కలుషితం చేశారు, చిన్నారెడ్డి మొన్ననే చెప్పారన్నారు నిరంజన్ రెడ్డి. 2014 జూన్ 2 కంటే ముందు సమైక్య ఆంధ్ర ప్రభుత్వంలో జూరాల మినాయించి మీరు రోజు మాట్లాడేటువంటి ప్రాజెక్టులు ఏవైతే మా రాజశేఖర్ మొదలుపెట్టిండు ఎదలు చెప్పుకొని మాట్లాడతారో ఆ ప్రాజెక్టుల కింద 2014 కంటే ముందు మీరు ఇచ్చిన నీళ్ళెన్ని, అసలు నీళ్ళే ఇయ్యలే. నీళ్ళు ఇచ్చే స్థితికి ఆ ప్రాజెక్టులు తేలే. మిగిలిన 2 లిఫ్ట్ల యొక్క టాప్ టు బాటం కంప్లీట్ వర్క్, సర్జిపూల్ గానీ, పంప్ హౌస్ గానీ, ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ గానీ, మిగిలిన టనల్ వర్క్ గానీ, ఓపెన్ కెనాల్స్ గానీ, ఆ కెనాల్స్ కు ఉండే డిస్ట్రిబ్యూటర్లు గానీ, కెనాల్స్ ఎంబడి ఉండేటువంటి 100 స్ట్రక్చర్లు గానీ హరీష్ రావు గారు మంత్రి ఉండగా ఎంబడి వడి చేయించింది మేము. తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి జోసిన్ చెప్పారు. మీనాక్షి నటరాజన్ అందుకే వచ్చారని తెలిపారు. తెలంగాణ ఇన్ఛార్జికి రాహుల్ గాంధీ ఇచ్చిన టాస్క్ సీఎం మార్పు అన్నారు. మిషన్ సీఎం చేంజ్ టాస్క్తోనే మీనాక్షి వచ్చారన్నారు. సీఎం పదవి కోసం భట్టి, పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పంచాయతీ నడుస్తుందని, మాదిగ లేకుంటే బీసీ వర్గాలకు చేయాలని డిమాండ్ ఉందన్నారు. ఒక మంత్రి కూడా సీఎంను లెక్క చేయడం లేదన్నారు. స్వయంగా ఈ విషయాన్ని మీనాక్షి ముందు రేవంత్ చెప్పారన్నారు. మంత్రులు తన మాట వినడం లేదని చెప్పిన తొలి సీఎం రేవంత్ రెడ్డిని ఆక్షేపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. దీపదాస్ మున్సి మార్పులోనూ ఉత్తమ్ కుమార్ దే ప్రధాన భూమికని చెప్పుకొచ్చారు. స్నేహధర్మం మేరకు 2 ఎమ్మెల్సీ స్థానాలకు సిపిఐకు కేటాయించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ, కాంగ్రెస్ అవగాహన మేరకు పోటీ చేశాయని, ఒక అసెంబ్లీ 2 ఎమ్మెల్సీ స్థానాలను ఇచ్చేందుకు అప్పట్లో ఇరు పార్టీలు అంగీకరించాయన్నారు. ఆ మేరకు గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్తో సిపిఐ బృందం భేటీ అయింది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలో తమకు 2 కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు. ఇదే విషయంపై సీఎం, డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్, మీనాక్షి నటరాజన్ను కలుస్తామన్నారు కోనంనేని. 23 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ, కాంగ్రెస్ పార్టీ ఒక అవగాహనతో మిత్రపక్షాలుగా పోటీ చేశాం. ఆనాడు ఒక్క అసెంబ్లీ సీటే అనివార్య పరిస్థితులని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఒక్క అసెంబ్లీ సీటుకి మేము అంగీకరించాం. ఆనాడు వారు మాకు 2 ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అటు ముఖ్యమంత్రిగా అంటే అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ, అలాగే బట్టి విక్రమార్క గారు కానీ, అలాగే అప్పుడు కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపా మున్షి గారు, అంతకుముందు మాణిక్య ఠాక్రే గారు, వాళ్ళందరూ మాకు హామీ ఇచ్చారు. మాకు ఇష్టమన్నా లేకపోయినా ఇక స్నేహధర్మంతో మేము అంగీకరించాం. ఒక ఎమ్మెల్యే సీటుకే పరిమితం అయ్యాం. 2 ఎమ్మెల్సీ సీట్లు వాళ్ళు అన్నారు కాబట్టి దానికి కమిట్ అవుతారని మేము భావించాము. ఆ క్రమంలో ఈ మధ్య ఒక 2 ఖాళీ అయినప్పుడు అడిగితే ఇప్పుడు ఇక ఒత్తిడిలో ఉన్నాము, తర్వాత మళ్ళా ఒక 5 అవుతాయి, ఆ సందర్భంలో చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇచ్చారు. ఇప్పుడు 5 ఖాళీలు శాసన మండలికి 5 స్థానాలకు ఖాళీలు ఏర్పాటు అయిన ఈ నేపథ్యంలో పాత ఒప్పందానికి అనుగుణంగా స్నేహధర్మాన్ని పాటించి ప్రస్తుతం ఒక స్థానాన్ని, ఆ తర్వాత నెక్స్ట్ అవకాశంలో ఇంకో స్థానాన్ని ఇవ్వమని అడగటానికి వచ్చాము. ఆ క్రమంలో పిసిసి అధ్యక్షుడు మన మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము మా పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ చేయటం జరిగింది. అలాగే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఈ నెల 17 వరకు రిమాండ్ విధించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీపై సిఐడి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. ఇదే కేసులో జైలు నుంచి వర్చువల్గా వంశీని కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో బెయిల్ పిటిషన్లు ఇటీవల హైకోర్టు డిస్పోజ్ చేసింది. అయితే బెయిల్ పిటిషన్లు డిస్పోజ్ అవ్వడంతో సిఐడి పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఇక గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో A71గా వల్లభనేని వంశీ ఉన్నారు. వెల్కమ్ బ్యాక్. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ జనగాడ్ జిల్లాలోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి వెళ్లారు. అందులో భాగంగా ఆయన లైన్ సఫారీ చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, అటవీశాఖ అధికారులు ఉన్నారు. భూమిపై ఉన్న అపురూపమైన జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి ప్రపంచంలోని ప్రజలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వన్యప్రాణులను సంరక్షించడంలో భారతదేశం చేస్తున్న కృషికి గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆసియాటిక్ సింహాలను సంరక్షించే లక్ష్యంతో ప్రాజెక్ట్ లైన్ కోసం కేంద్ర ప్రభుత్వం 2900 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆసియాటిక్ సింహాలు గుజరాత్లోని గిర్ అడవుల్లో దాదాపు 30,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి.
లోక్సభ నియోజకవర్గ పునర్విభజన విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గత కొంతకాలంగా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలను నిర్ణయిస్తే తమిళనాడులో లోక్సభ స్థానాలు తగ్గుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై తాజాగా మరోసారి స్పందించిన ఎంకే స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పునర్విభజనతో నష్టం జరగకుండా ఉండాలంటే కొత్తగా పెళ్లైన జంటలు అత్యవసరంగా పిల్లల్ని కనాలని కోరారు. నవదంపతులు సంతానం విషయంలో కొంత సమయం తీసుకోవాలని గతంలో తాను చెప్పానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయన్నారు. నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తున్న వేళ ఇప్పుడు అలా చెప్పలేమన్నారు. అంతకుముందు కుటుంబ నియంత్రణపై దృష్టి సారించామని, కానీ ఇప్పుడు జనాభా పెంచుకోక తప్పని పరిస్థితుల్లో నెట్టవేయబడుతున్నాయన్నారు స్టాలిన్. తాను బతుకున్నంతకాలం పార్టీలో తన రాజకీయ వారసుడంటూ ఎవరూ ఉండబోరని బీఎస్పీ చీఫ్ మాయావతి సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్న ఆమె తమ మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. పార్టీకి సంబంధించి అన్ని కీలక పదవుల నుంచి అతన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించిన ఒక రోజులోపే బీఎస్పీ అధినేత ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. తనకు పార్టీయే ముఖ్యమని, ఆ తర్వాతే కుటుంబం అని స్పష్టం చేశారు. పార్టీ విధానాలకు హాని కలిగించేలా తన పేరును ఎవరైనా దుర్వినియోగం చేస్తే వెంటనే తొలగిస్తామన్నారు. బీఎస్పీని 2 వర్గాల చీల్చి బలహీనపరిచే ప్రయత్నం చేసిన ఆకాష్ మామ అశోక్ సిద్ధార్థను ఈ నియామకానికి అనుగుణంగానే గత నెల పార్టీ నుంచి బహిష్కరించమన్నారు. అయోధ్యలోని రామాలయంతో పాటు పలు మతపరమైన సంస్థలపై దాడికి ఉగ్రవాదులు కుట్రపన్నారు. ఈ కుట్రను గుజరాత్ పోలీసులు భగ్నం చేశారు. గుజరాత్కు చెందిన ఏటీఎస్ పోలీసులు హర్యానాలో ఫరీదాబాద్లో గల పాలీ ఏరియాలో ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేశారు. అతని నుంచి 2 గ్రెనేడ్లు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ఏజెన్సీలు ఫరీదాబాద్ ఎస్టీఎఫ్తో కలిసి సంయుక్తంగా గుజరాత్ ఏటీఎస్ ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. టెర్రరిస్టుల టార్గెట్లలో అయోధ్య రామ మందిరంపై దాడి చేయడం కూడా ఒకటిగా ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా ఫరీదాబాద్లోనే అరెస్ట్ అయిన టెర్రరిస్ట్ ఉత్తరప్రదేశ్కు చెందిన 19 ఏళ్ల అబ్దుల్ రెహమాన్గా గుర్తించారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గ్రెనేడ్లను నిర్వీర్యం చేశారు. రెహమాన్కు టెర్రరిస్ట్ సంస్థలతో ఉన్న సంబంధం, అతని టార్గెట్కు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు అతన్ని గుజరాత్కు తరలిస్తున్నారు. 2020 జూన్ 15న గాల్వన్ లోయలో భారత సైనికులతో ఘర్షణలో పాల్గొన్న పిఎల్ఏ కమాండర్ క్వీ షబావోను చైనా తాజాగా మరోసారి సత్కరించింది. చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్లో సభ్యుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి బీజింగ్లో అవార్డులు అందించింది. సిపిపిసిసి చైనాలో ఒక రాజకీయ సలహా కమిటీగా పనిచేస్తుంది. ఇది అక్కడ యునైటెడ్ ఫ్రంట్ సిస్టంలో ఒక భాగం. ఇది అక్కడ ప్రభుత్వ విభాగాలకు రాజకీయ, సామాజిక అంశాలపై పలు సలహాలు, సూచనలు ఇస్తుంది. 2020లో విదేశీ శక్తులతో జరిగిన ఘర్షణలో సరిహద్దులు కాపాడేందుకు క్వీపాభావో బలంగా నిలబడ్డారని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. గతంలో అతడికి సెంట్రల్ మిలిటరీ కమిషన్ నుంచి పథకం లభించింది. ఆ తర్వాత బీజింగ్లో జరిగిన వింటర్ ఒలింపిక్స్లో కూడా టార్చ్ బేరర్గా అవకాశం కల్పించింది. నాడు అమెరికా సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ నిర్ణయం తీవ్రంగా తప్పుపట్టింది. ఇతడిపై వీఘర్ ముస్లిం అణచివేత ఆరోపణలు కూడా చేశాయి. ఇక గాల్వన్ ఘర్షణ సమయంలో క్వీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఫిన్జియాంగ్ మిలిటరీ కమాండ్లో రెజిమెంటల్ కమాండర్గా చేస్తున్నాడు. నాడు ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోగా చైనా వైపు కనీసం 38 మందికి పైగా చనిపోయినట్లు కథనాలు వెలువడుతున్నాయి. కానీ చైనా మాత్రం 4 సైనికులే చనిపోయారని బుకాయించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కంటే అక్రమ వలసదారులతోనే ముప్పు ఎక్కువంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ మేరకు ట్రూత్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టారు. పుతిన్ గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సిన పని లేదని, మన దేశంలోకి ప్రవేశించే రేప్ గ్యాంగ్స్, డ్రగ్స్ లార్డ్స్, హంతకులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా వారిపై ఎక్కువగా దృష్టి సారించాలన్నారు. అప్పుడే మనకు యూరోప్ లాంటి పరిస్థితి ఉండదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. రెండోసారి అమెరికా పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. తమ దేశంలో ఉండడానికి సరైన పత్రాలు లేని అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని ట్రంప్ వెనక్కి పంపుతున్నారు. ఈ క్రమంలో ఆయన అనుసరిస్తున్న విధానాలపై నిరసన వ్యక్తమవుతున్న వెనక్కి తగ్గడం లేదు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతుంది. భారత క్రికెట్ టీం కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్కు చెందిన ఒక నేత చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. రోహిత్పై షమా మహమ్మద్ బాడీ షేమింగ్కు పాల్పడ్డారు. అతన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై స్పందించిన బీజేపీ ప్రతిపక్ష నేతపై విరుచుకుపడింది. రాహుల్ గాంధీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారని ఎద్దేవా చేసింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకట్టుకోలేకపోయాడు. 17 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ ఎక్స్లో పోస్ట్ చేశారు. క్రీడాకారుడిగా రోహిత్ శర్మ ఫిట్గా లేడు, అతడు బరువు తగ్గాలి, అంతేకాదు గత కెప్టెన్లతో పోలిస్తే అత్యంత
ఆకట్టుకొని సారథి ఎత్తడే అంటూ రాసుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఓ పాకిస్తాన్ జర్నలిస్టు షమా పోస్ట్కు రిప్లై ఇస్తూ రోహిత్ వరల్డ్ క్లాస్ ప్లేయర్ అనగా వరల్డ్ క్లాస్ అనేంత రోహిత్లో ఏముందంటూ ప్రశ్నించారు షమా. రోహిత్ లక్కీగా కెప్టెన్ అయ్యాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్గా మారడంతో దీనిపై తీవ్ర వివాదం రాజుకుంది. లాస్ ఏంజల్స్లో 97వ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన అనోరాకు అవార్డులో పంట పండింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో అనోరా అవార్డులను సొంతం చేసుకుంది. ది బ్రూటిలిస్ట్ నటనకు గాను బెస్ట్ యాక్టర్గా ఆడ్రియన్ బ్రాడీ, అనరులో నటనకు గాను మైకీ మియాడిసన్కు ఉత్తమ నటిగా అవార్డు దక్కింది. ఇక సీన్ బేకర్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక ఏ రియల్ పెయిన్ చిత్రానికి కిరణ్ ఖేల్ కల్కిన్ ఉత్తమ సహాయ నటుడిగా, ఎమిలియా ఫెరేజ్కు నటనకు జోయా సాల్తనా ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అందుకున్నారు. గత ఏడాది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన డ్యూన్ పార్ట్ 2 ఉత్తమ సౌండ్ విజువల్ ఎఫెక్ట్ విభాగంలో ఆస్కార్ను సొంతం చేసుకుంది. ఇక లైవ్ యాక్షన్ స్పాట్ ఫిల్మ్ విభాగంలో మన దేశం నుంచి నామినేషన్లో నిలిచిన అనూజా చిత్రానికి మాత్రం నిరాశ ఎదురైంది. ఆ కేటగిరీలో ఐఎమ్ నాట్ ఏ రోబో అవార్డును గెలుచుకుంది. లాస్ ఏంజల్స్ డాల్బీ థియేటర్లో అట్టహాసంగా జరిగిన అవార్డుల వేడుకకు హాలీవుడ్ తారాగణం, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. నటీమణులు ఫ్యాషన్ దుస్తులతో మెరిపించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. రోజంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ను ముగించాయి. సెన్సెక్స్ 73,427.65 పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమై కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. చివరికి 112.16 పాయింట్ల నష్టంతో 73,085.94 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 5.40 పాయింట్ల నష్టపోయి 22,119 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 2 పైసలు బలపడి 87.35 వద్ద ముగిసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.